పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు దావరి అకాడమీ. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్. మనం ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కూడా అయిపోవచ్చింది. ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది అనుకోండి. కాకపోతే 1 or 2 సీట్స్ అటు ఇటు మారచ్చు. కానీ మనం ఫిజికల్ రిపోర్ట్ అయితే చేయాల్సి ఉంది. 16, 17 తేదీల్లో, ఈ తేదీల్లో ఫిజికల్ రిపోర్ట్ అయితే చేయాలి. 16, 17 తేదీల్లో కాలేజీలో అప్డేట్ చేయాల్సింది. ఈ కాలేజీలో అప్డేట్ చేయడానికి కావాల్సిన సర్టిఫికెట్స్ ఏందనేది ఒక్కసారి, ఏం సర్టిఫికెట్లు తీసుకెళ్ళాలి, ఏం సర్టిఫికెట్ తీసుకెళ్ళకపోతే వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయరు అనేది మ్యాండేటరీగా చూద్దాము. మనకు రిపోర్టింగ్ అట్ కాలేజీ 16, 17 తారీఖుల్లో ఉందని మీ అందరికీ తెలుసు. ద ఫిజికల్ రిపోర్టింగ్ ఆఫ్ ద క్యాండిడేట్ అట్ అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ ఈజ్ మ్యాండేటరీ. హ్యాండ్ ఓవర్ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అండ్ సర్టిఫికేట్ ఒరిజినల్ టీసీ. ఒరిజినల్ టీసీ అయితే ఒరిజినల్ ఉండాలి, మిగతా అయితే ప్రస్తుతానికి జిరాక్స్ ఉండాలి. తర్వాత ఒరిజినల్స్ అయితే వాళ్ళకి సబ్మిట్ చేయొచ్చు. ముందు ఒరిజినల్ టీసీ ఉండాలి, ప్లస్ హ్యాండ్ ఓవర్ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్. సపోజ్ మీ ఆధార్ కానీ, మరి మీ 10th క్లాస్ సర్టిఫికేట్ కానీ, మరి ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్ కానీ, క్యాస్ట్ కానీ, ఇవన్నీ ఒరిజినల్స్, ఇవన్నీ జిరాక్స్ కాపీస్ ఉండాలమ్మా. ఒరిజినల్ టీసీ ఉండాలి, ప్లస్ జిరాక్స్ కాపీస్. ఈ విధంగా ఇవి ఏమేమి కాపీస్ ఉండాలో మనం ఒకసారి చూద్దాము వీడియోలో. ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు మెన్షన్ చేశారు ఏమేమి సర్టిఫికేట్లు. కాబట్టి దానికి కొన్ని సర్టిఫికెట్స్ అయితే యాడ్ అవుతాయి. ఈ యాడ్ అయిన సర్టిఫికెట్స్ మనం చూద్దాం. ఏం సర్టిఫికెట్ యాడ్ అయినాయి. తర్వాత మనకి ఎన్ని సర్టిఫికెట్స్ యాడ్ అయినాయి. ర్యాంక్ కార్డు మన దగ్గర ఉందమ్మా, ర్యాంక్ కార్డు ఉంది. తర్వాత హాల్ టికెట్ ఉంది. ఆధార్, స్టూడెంట్ ఆధార్ కార్డు, పేరెంట్స్ కాదు. కొంతమంది కన్ఫ్యూజ్, ఆధార్ కార్డు ఏంటి సార్ అంటే స్టూడెంట్ పేరెంట్ది ఎందుకు, స్టూడెంట్ది ఇవ్వాలి. తర్వాత ఎస్ఎస్సి మార్కు, తర్వాత ఇంటర్మీడియట్ పాస్ కమ్, తర్వాత స్టడీ సర్టిఫికెట్, టీసీ ఒరిజినల్ టీసీ సబ్మిట్ చేయాలి. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్, తర్వాత ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్, క్యాస్ట్ సర్టిఫికెట్. ఇవి మెయిన్ సర్టిఫికెట్స్ అమ్మ. ఇవి కాక మనకి ఏ సర్టిఫికెట్ కావాలని ఒక్కసారి చూస్తాను నేను. ఇక్కడ నోట్ చేస్తున్నాను. మనకి అలాట్మెంట్ ఆర్డర్, సపోజ్ ఇవి కాక మనకి ఏమి కావాలమ్మా, అలాట్మెంట్ ఆర్డర్. అలాట్మెంట్ ఆర్డర్ ఫైనల్ ఫేజ్లో మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఫైనల్ ఫేజ్లో ఏది ఉంటే అది డౌన్లోడ్ చేసుకోండి. ఫైనల్ ఫేజ్లో వచ్చింది అలాట్మెంట్ ఆర్డర్. రెండోది మరి అలాట్మెంట్ ఆర్డర్ జాయినింగ్ రిపోర్ట్ ఉంటుంది. జాయినింగ్ రిపోర్ట్ మనకు ఆల్రెడీ ఒక ప్రింట్అవుట్ అయితే తీసుకోవటం జరిగింది. ఒకసారి రిమైండ్ చేస్తున్నాను. జాయినింగ్ రిపోర్ట్ సార్ మాకు తెలీదు, అసలు ఇవే మెయిన్ ఇంపార్టెంట్. ఇవి మెయిన్ అలాట్మెంట్ ఆర్డర్, జాయినింగ్ రిపోర్టు. థర్డ్ వచ్చి ఏం కావాలి, తర్వాత ట్యూషన్ ఫీజు కట్టినట్టు మీరు దగ్గర ట్రాన్సాక్షన్ రిపోర్ట్ కావాలమ్మా. ట్యూషన్ ఫీజు రిసిప్ట్ అంటే ట్రాన్సాక్షన్ మనం కట్టినట్టు ఉంటుంది కదా, బ్యాంక్ చాలా ట్రాన్సాక్షన్ రిపోర్ట్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. ట్రాన్సాక్షన్ రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకోండి. మన వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి నేను గుర్తుపెట్టేది అది. అలాట్మెంట్ ఆర్డర్ మన దగ్గర ఉంది, జాయినింగ్ రిపోర్ట్, ట్యూషన్ ఫీజు కట్టినట్టు రిసిప్ట్. సపోజ్ కొంతమంది 5,100 రూపీస్, తర్వాత 10,000 నో ఫీజు రింబర్స్మెంట్ ఉండేవాళ్ళు 10,100 రూపీస్, 5,100 రూపీస్ కడతారు. వాళ్ళు ఎవరైతే కడతారో వాళ్ళకి వాళ్ళు కట్టినా కానీ ట్యూషన్ ఫీజు కడతారు కన్నా మీ బ్యాంకు నుంచి మీ ట్యూషన్ ఫీజు కట్టినట్టు ట్రాన్సాక్షన్ రిపోర్ట్ అయితే ఉంటుందమ్మా. అది ట్రాన్సాక్షన్ డియర్ పేరెంట్స్కి ఈ విషయం నేను చెప్తున్నాను క్లియర్గా. ట్యూషన్ ఫీజు కట్టినట్టు ట్రాన్సాక్షన్ రిపోర్టు, అలాట్మెంట్ ఆర్డర్, ఇవి గ్యారంటీగా తీసుకెళ్ళండి. అలాట్మెంట్ ఆర్డర్, జాయినింగ్ రిపోర్ట్, ట్యూషన్ ఫీజు, ఇవి ఫైనల్ ఫేజ్ అయిన తర్వాత మీరు స్పెషల్గా డౌన్లోడ్ చేసుకోండి. ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ అయిన తర్వాత డౌన్లోడ్ చేసుకోండి మీరు.
ఫైనల్ ఫేజ్ అయిన తర్వాత డౌన్లోడ్ చేసుకుంటే మంచిది. ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటే దానిలో రిఫ్లెక్ట్ అవుతాయిగా, అది నేను సలహా చెప్పేది. ఏమన్నా డేట్స్ మార్పులు ఉంటే ఇక్కడ ఏముంది మనకి అలాట్మెంట్ ఆర్డర్ ఉంది, తర్వాత జాయినింగ్ రిపోర్టు, రిసిప్ట్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్. ఇంకోటి చెప్పేతో మర్చిపోయాను నేను, రిసిప్ట్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్. 4వది ఏంది, రిసిప్ట్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్. మళ్ళీ ఫ్రెష్గా రాద్దాం, ఏమి ఇబ్బంది ఏం లేదు. ఒకటి అలాట్మెంట్ ఆర్డర్, అలాట్మెంట్ ఆర్డర్. 2 వచ్చి జాయినింగ్ రిపోర్టు, రిపోర్ట్ 3 వచ్చి తర్వాత రిసిప్ట్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్, ఆర్ఓసి. మీరు కౌన్సిలింగ్ స్టార్ట్, ఈ రిసిప్ట్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్ మర్చిపోయి ఉంటారు కొంతమంది పిల్లలు. మన కౌన్సిలింగ్ పెట్టుకుంటాకి దీని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళామమ్మా, వెళ్ళాం కదా, అక్కడ ఇచ్చారు. ఇది హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళాం కదా, ఇది మర్చిపోయి ఉంటారు ఎప్పుడు, అందుకని ఒకసారి గుర్తు. తర్వాత ట్రాన్సాక్షన్ రిపోర్ట్, ట్రాన్సాక్షన్ 1, 2, 3, 4, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ఇది జిరాక్స్ ప్లస్ ఒరిజినల్. 11, 12, 13. ఈ 2 కలిపి ఇద్దరికి ఒకటే ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ తీసుకోవాలి. ఇది మామూలుగా 13 సర్టిఫికెట్లు, 13 కానీ 12 కానీ వస్తాయి. మీరు అన్ని సర్టిఫికెట్లను అయితే క్యారీ చేయండి. అలాట్మెంట్ ఆర్డరు ఒకటి, అలాట్మెంట్ ఆర్డరు, అదేవిధంగా అలాట్మెంట్ ఆర్డరు, జాయినింగ్ రిపోర్టు, రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికెట్, ట్రాన్సాక్షన్ రిపోర్ట్. ఈ 4 అనేది ఎడిషనల్, ప్లస్ ఈ మనకి ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయన్నీ సర్టిఫికెట్స్ అన్నీ తీసుకెళ్ళాలమ్మా. టీజీఎఫ్ సెట్ ఆల్రెడీ మీరు ఈ యొక్క సెట్ తీసుంటారు కాబట్టి నో ప్రాబ్లం. మనకి ఎక్స్ట్రా ఏం చేయాలి, ఇది ఒక్కసారి రిమైండ్ చేస్తున్నా. అలాట్మెంట్ ఆర్డరు, జాయినింగ్ రిపోర్టు, రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికెట్స్. రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికెట్ మనకి హెల్ప్ లైన్ సెంటర్లో వాళ్ళు ఒక స్టాంప్ వేసి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆఫీసర్ సీల్ వేస్తాడమ్మా, అది జిరాక్స్ తీసుకోండి. అవసరమైతే ఇవన్నీ కలిపి ఒక 2 సెట్స్ తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. 2 సెట్స్ తీసుకుని ప్లస్ ఒరిజినల్ టీసీని కూడా తీసుకోండి. 2 సెట్స్ తీసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. 2 సెట్స్ కాబట్టి 3 సెట్స్ తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. మనకేం నష్టమేం లేదు. తీసుకుని తర్వాత ఇవి మీరు 16, 17 తేదీల్లో మరి కాలేజీలో మీకు ఏ డేటు మరి ఇష్టమో మరి ఆ రోజు, ఏ రోజు మంచి రోజు అనుకున్నారో ఆ రోజు మరి మీరు టీసీ సబ్మిట్ చేయండి. టీసీ అని ఈ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కాలేజీలో సబ్మిట్ చేయండి. మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయటంలో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అమ్మా. సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి అన్ని విషయాలు మనకు ఇలా మిస్టేక్స్ ఇవి చాలామంది మిస్టేక్ చేస్తారు. అలాట్మెంట్ ఆర్డరు, జాయినింగ్ రిపోర్టు, రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికెట్, ట్రాన్స్ఫర్, ఇవి ఫ్రెష్గా మనం 3rd ఫేజ్ అయిన తర్వాత డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకుని ఉంటారు, ప్రాబ్లం లేదు. మళ్ళీ ఇంకోసారి డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క పోర్టల్కి వెళ్ళేసి అక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టంలోకి వెళ్ళేసి అలాట్మెంట్ ఆర్డర్, జాయినింగ్ రిపోర్టు, ట్రాన్సాక్షన్, ఇదైతే మీ దగ్గర ఆల్రెడీ ఉంటుంది. ఇది ఫిజికల్ కాపీ అయితే ఉంది. ఇది ఫిజికల్ కాపీ మీ దగ్గర ఉంది, మన ఇబ్బంది ఏం లేదు. మరి ఇవన్నీ కొంతమంది కొన్ని సిల్లీ అడుగుతూ ఉంటారు కామెంట్స్లో వాటికి, అందుకని నేను ఎక్కువగా చెప్తున్నా. నేను 1కి 10 సార్లు చెప్తాను ఏంటంటే ఈ మిస్టేక్స్ని అవాయిడ్ చేయాలని. ఇది 1 వే కమ్యూనికేషన్ కాబట్టి ప్రతి ఒక్కరికి మనం కామెంట్స్లో మనకి ఆన్సర్ చేయలేం కాబట్టి ఇవి ప్లస్ ఇది గుర్తుపెట్టుకోండి అమ్మ. మనకు పిల్లలకి ఏం చెప్తున్నానంటే అలాట్మెంట్ ఆర్డర్, జాయినింగ్ రిపోర్టు, ఆర్ఓఎస్, ట్రాన్సాక్షన్. ఆ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ తర్వాత ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, ఆధార్ కార్డు, ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, 6th మరి ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ప్లస్ ఒరిజినల్, ఇన్కమ్, ఈడబ్ల్యూఎస్ ఉంటుంది, ఈడబ్ల్యూఎస్, క్యాస్ట్, ఇవైతే కావాలమ్మా. మీరు ప్రతిదీ మరి మీరు దానిలో కామెంట్స్ మరి చేయకుండా నేను 1కి 10 సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, అది గుర్తుపెట్టుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్, థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్, థ్యాంక్ యూ.